ఐపీఎల్ 2026లో మరో ఇంట్రెస్టింగ్ సండేకి రంగం సిద్ధమైంది. ఈరోజైతే ఆఫ్టర్నూన్ గేమ్లో సిఎస్కే టీం జీటీ టీంతో తలపడబోతున్నారు. అండ్ నైట్ మ్యాచ్లో చూసుకుంటే లక్నో టీం కేకేఆర్ టీంతో తలపడబోతున్నారు. సో రెండు మ్యాచ్లు కూడా 4 టీంలకు చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఈ మ్యాచ్లో ఆడబోతున్న 4 టీంలు కూడా ప్రజెంట్ పాయింట్స్ టేబుల్లో టాప్ 4లో సిఎస్కే మరియు జీటీ వాళ్ళు మిడిల్ ఆఫ్ ది టేబుల్ ఉన్నారు. వేరేజ్ లక్నో మరియు కేకేఆర్ చూసుకుంటే బాటమ్ ఆఫ్ ది టేబుల్ ఉన్నారు. దీంతో 4 జట్లు కూడా పాయింట్స్ అనేవి చాలా అవసరం. అయితే ఈ రోజు మ్యాచెస్లో ఏ టీమ్స్కి అడ్వాంటేజ్ ఉండబోతుంది, ఎవరికి గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి, పిచ్ రిపోర్ట్ ఏంటి, ఇలాంటి ఇంట్రెస్టింగ్ విషయాలతో రెండు మ్యాచెస్ యొక్క ప్రివ్యూస్ అయితే ఇప్పుడు చూద్దాం. ముందు ఆఫ్టర్నూన్ గేమ్ విషయానికి వస్తే సిఎస్కే వర్సెస్ జీటీ. ఎస్పెషల్లీ రెండు జట్లు ప్రజెంట్ మిడిల్ ఆఫ్ ది టేబుల్ ఉన్నాయి. దీంతో తమ స్థానాన్ని మెరుగుపరుచుకుని ప్లే ఆఫ్ రేస్లో ముందుకెళ్ళడానికి ఈ మ్యాచ్లో విజయం అయితే చాలా ఇంపార్టెంట్. అయితే ఈ మ్యాచ్లోకి సిఎస్కే టీం చూసుకుంటే చాలా మంచి ఫామ్తో వస్తున్నారు. లాస్ట్ మ్యాచ్లో ముంబై టీంతో ఒక పెద్ద విక్టరీ కొట్టారు. కానీ జీటీ టీం చూసుకుంటే మాత్రం అలా కాదు, బ్యాక్ టు బ్యాక్ 2 మ్యాచ్లు ఓడిపోయి వస్తున్నారు. సో ఇంత రోజు మ్యాచ్లోకి అయితే చాలా వరకు సిఎస్కే టీమే ఫేవరెట్స్గా బరిలో దిగుతారు. అయితే రెండు జట్ల మధ్య హెడ్ హెడ్ స్టాట్స్ చూసుకుంటే మాత్రం డెడ్ ఈక్వల్గా కనిపిస్తున్నాయి. అంటే మొత్తం 8 మ్యాచ్లో తలబడితే సిఎస్కే వాళ్ళు 4 గెలిచారు, అలాగే గుజరాత్ టీం కూడా 4 గెలిచింది. బట్ లాస్ట్ 5 మ్యాచెస్లో చూసుకుంటే మాత్రం సిఎస్కే డామినేషన్ ఉంది. వాళ్ళైతే 4 మ్యాచ్లు గెలిచారు, గుజరాత్ టీం 1 మ్యాచే గెలిచింది. సో ప్రజెంట్ సిఎస్కే టీం యొక్క ఫామ్ బాగుంది, అలాగే రీసెంట్గా జీటీ టీం మీద వాళ్ళ రికార్డ్ కూడా బాగుంది. పైగా ఈ మ్యాచ్ చూసుకుంటే వాళ్ళు హోమ్ గ్రౌండ్లో ఆడబోతున్నారు. దీంతో ఖచ్చితంగా ఈ మ్యాచ్లోకి సిఎస్కే టీమే ఫేవరెట్స్గా బరిలో దిగుతారు. ఇక చపాక్ స్టేడియం యొక్క పిచ్ రిపోర్ట్ విషయానికి వస్తే ఈ మ్యాచ్ను పిచ్ నెంబర్ 6 మీద ఆడబోతున్నారంట. అంటే పిచ్ మీద ప్రీవియస్గా చూసుకుంటే ఎక్కువగా ఫస్ట్ బ్యాటింగ్ చేసిన టీమ్స్ గెలిచాయి. ఇన్ఫాక్ట్ మనం ఆల్రెడీ ఆడేది గ్రౌండ్లో చూస్తున్నాం, ఎక్కువగా ఫస్ట్ బ్యాటింగ్ చేసిన టీమ్సే గెలుస్తున్నాయి. మళ్ళీ సిఎస్కే టీం బ్యాక్ టు బ్యాక్ 2 మ్యాచ్లో టార్గెట్ని డిఫెండ్ చేసుకోవడం చూసాం. సో ఈ గ్రౌండ్లో స్కోరింగ్ ప్యాటర్న్ చూసుకుంటే హై స్కోరింగ్ గేమ్స్ వస్తున్నాయి, అంటే 200 వరకు స్కోర్లు టచ్ అవుతున్నాయి. బట్ మ్యాచ్ సెకండ్ హాఫ్లో చూసుకుంటే మాత్రం బౌలర్స్ కొంతవరకు ప్లేలోకి వస్తున్నారు. ఈవెన్ డ్యూ పడుతున్నప్పటికీ సెకండ్ హాఫ్లో బ్యాటింగ్ మరీ అంత ఈజీగా ఉండట్లేదు. సో ఇంత మనం ఈ మ్యాచ్ కూడా సేమ్ కైండ్ ఆఫ్ పిచ్ని ఎక్స్పెక్ట్ చేయవచ్చు. పైకి చూసుకుంటే ఒక ఆఫ్టర్నూన్ గేమ్, దీని అసలు డ్యూ ఫ్యాక్టర్ అనేది ప్లేలోకే రాదు. సో మోస్ట్లీ మ్యాచ్ కోసం పిచ్ ఎలా ఉంటుందంటే స్టార్టింగ్లో బ్యాటింగ్ అనుకూలించి ఆ తర్వాత బౌలర్స్కి అనుకూలంగా మారిపోయేందుకు ఎక్కువ అవకాశాలు ఉంటాయి. అంటే దీన్ని దృష్టిలో పెట్టుకుని ఖచ్చితంగా టాస్ గెలిచిన కెప్టెన్ ముందుగా బ్యాటింగ్ తీసుకోవచ్చు. ఎందుకంటే ముందు చెప్పుకున్నట్టు డ్యూ ఫ్యాక్టర్ అసలు ప్లేలోకి రాదు. ఎట్ ది సేమ్ టైం సిఎస్కే టీం చూసుకుంటే గత 2 మ్యాచ్లు కూడా టార్గెట్ని డిఫెండ్ చేసుకునే గెలిచారు. సో ఏడాది చపాక్ పిచ్ అయితే కొంతవరకు ఒకప్పుడే చపాక్ పిచ్లా కనిపిస్తుంది. దీంతో మోస్ట్లీ మ్యాచ్లో టాస్ గెలిచిన కెప్టెన్ ముందుగా బ్యాటింగ్ తీసుకోవడానికి చాలా ఎక్కువ అవకాశాలు ఉంటాయి. ఇక టీమ్స్ విషయానికి వస్తే సిఎస్కే టీం ఆన్ ఫైర్ అని చెప్పుకోవచ్చు. మెయిల్ వాళ్ళకి బ్యాటింగ్లో చూసుకుంటే సంజు శాంసన్ 1 మ్యాన్ షో. అతను కానీ ఒక మంచి నాకు కొట్టే సిఎస్కే టీం ఈజీగా మ్యాచ్లో గెలిచేస్తుంది. సో దీంతో మరోసారి సంజు శాంసన్ వాళ్ళకి కీలకంగా మారుతాడు. బట్ మిగతా బ్యాటింగ్ చూసుకుంటే మాత్రం అంత గొప్పగా కనిపించట్లేదు. అంటే వాళ్ళ కెప్టెన్ రుతురాజ్ కూడా అవుట్ ఆఫ్ ఫామ్. వేరే సర్ఫరాజ్ కానీ క్యామేస్తో సరిపడేస్తున్నాడు. అండ్ దుబాయ్ చూసుకుంటే మాత్రం కూడా చాలా వరకు ఫామ్లో కనిపించట్లేదు. ఇక తర్వాత బ్రేవేస్ చూసుకుని కార్తిక్ శర్మ చూసుకుని వీళ్ళు కూడా క్యామేస్ ఎక్కువ ఆడుతున్నారు. సో నిజానికి సిఎస్కే టీం సంజు శాంసన్ మీద చాలా ఎక్కువగా డిపెండ్ అవుతున్నట్టుకుంది. అంటే సంజు శాంసన్ బాగా బ్యాటింగ్ చేసిన 3 మ్యాచ్లో గెలిచారు. బట్ మిగతా మ్యాచ్లో చూసుకుంటే మాత్రం సిఎస్కే టీం గెలవలేకపోయింది. విచ్ మీన్స్ క్లియర్లీ వాళ్ళైతే సంజు శాంసన్ మీద డిపెండ్ అవుతున్నారు. అయితే సీజన్ మొత్తం అలాగే లాగేస్తామంటే కుదరదు, మిగతా బ్యాట్స్మెన్ కూడా ఫామ్లోకి రావాలి. వేరే బౌలింగ్ విషయానికి వస్తే మాత్రం అవుట్ స్టాండింగ్ అని చెప్పుకోవచ్చు. నిజంగా సిఎస్కే బౌలింగ్ గత 4 మ్యాచ్లో చూసుకుంటే చాలా ఇంప్రూవ్ అయింది. ఎస్పెషల్ అఖిల్ హుసేన్ 3 మ్యాచ్లు కూడా వాళ్ళు గెలిచారు. సో మరోసారి చపాక్ స్టేడియంలో సిఎస్కే టీంకి వాళ్ళ స్పిన్నర్స్ చాలా కీలకంగా మారుతారు. ఎట్ ది సేమ్ టైం పేసర్స్ కూడా చాలా మంచిగా బౌలింగ్ చేస్తున్నారు. అన్సుల్ కంబోజ్, ముఖేష్ చౌదరి, అలాగే గుర్జప్నీత్ సింగ్ వీళ్ళు కూడా లాస్ట్ మ్యాచ్లో మంచి బౌలింగ్ చేయడం చూసాం. అలాగే ఆల్రౌండర్గా జై మోర్టన్ చూసుకుంటే చాలా అండర్ రేటెడ్. అటు బ్యాట్తోనే రాణిస్తున్నాడు, అలాగే బాల్తో కూడా రాణిస్తున్నాడు. సో బౌలింగ్ పరంగా చూసుకుంటే సిఎస్కే టీంకి పెద్దగా సమస్యలు ఏమీ కనిపించట్లేదు. వాళ్ళకి బ్యాటింగ్లోనే చాలా వరకు సమస్యలు కనిపిస్తున్నాయి. ఇక టీంలో మార్పుల విషయానికి వస్తే ధోని అయితే ఈ మ్యాచ్లో కూడా ఆడకపోవచ్చు. నాకైతే నమ్మకం లేదు. గత మ్యాచ్ అప్పుడు ధోని కంబ్యాక్ చేశాడని చెప్పి చాలా ఎక్స్పెక్ట్ చేశాం, బట్ రాలేదు. అండ్ ఈ మ్యాచ్ చూసుకున్న మోస్ట్ లైక్లీ రాకపోవచ్చు. ఎందుకంటే సిఎస్కే టీం చివరికి ఆడిన మ్యాచ్కి ఈ మ్యాచ్కి పెద్దగా గ్యాప్ లేదు. ఎట్ ది సేమ్ టైం ప్రజెంట్ టీం అంతా బాగా సెట్ అయిపోయింది. సో ఒకవేళ ధోని వస్తే కార్తిక్ శర్మ ప్లేస్లో రావాలి. అదర్వైజ్ వాళ్ళు మరో యంగ్స్టర్ అని ఉరుల్ పటేల్ కూడా ట్రై చేయొచ్చు. సో మోస్ట్లీ మ్యాచ్ కోసం జరిగితే సిఎస్కే టీంలో ఒక్క మార్పు జరుగుద్ది. అదర్వైజ్ సేమ్ ప్లేయింగ్లో అంతా వచ్చినా సరే మనం ఆశ్చర్యపడనవసరం లేదు. ఇక గుజరాత్ టీం విషయానికి వస్తే వీళ్ళకి అయితే చాలా సమస్యలు కనిపిస్తున్నాయి. మెయిన్లీ బ్యాటింగ్లో చూసుకుంటే టాప్ ఆర్డర్ మీద ఎక్కువ డిపెండ్ అవుతున్నారు. బట్ వీళ్ళ టాప్ ఆర్డర్ వర్కౌట్ అవ్వట్లేదు. ఇంకా అంటే వీళ్ళు ఫాలో అవుతున్న ఓల్డ్ స్కూల్ టెంప్లెట్ అసలు వర్కౌట్ అవ్వట్లేదు. లాస్ట్ మ్యాచ్లో సుదర్శన్ 100 కొట్టాడు, బట్ అయినా కానీ మ్యాచ్ ఓడిపోవడం చూసాం. మళ్ళీ డెత్ ఓవర్స్లో వీళ్ళ బ్యాటింగ్ చాలా దారుణంగా కనిపిస్తుంది. సో ఒకవేళ జీటీ టీం కనుక చేసింగ్ వస్తే ఏదో వాళ్ళు టాప్ ఆర్డర్తో మేనేజ్ చేయొచ్చు. బట్ ఫస్ట్ బ్యాటింగ్ చేస్తే మాత్రం టార్గెట్ని సెట్ చేసే విషయంలో వాళ్ళకి ఒక క్లారిటీ కనిపించట్లేదు. అంటే ఏ స్ట్రైక్ రేట్ తాడాలి, ఏ ఫేజ్లో అటాక్ చేయాలి వాళ్ళకి ఇంకా క్లారిటీ లేదు. 87 వాళ్ళకి మిడిల్ ఆర్డర్లో చూసుకున్న ప్లేయర్స్ అంత గొప్ప ఫామ్లో కనిపించట్లేదు. సో సిఎస్కే టీం కొన్నట్టు గుజరాత్ టీం కూడా వాళ్ళ బ్యాటింగ్లో సమస్యలు ఉన్నాయి. అయితే వాళ్ళకి సమస్యలు అనేవి బ్యాటింగ్ తాగపోలేదు, బౌలింగ్లో కూడా కనిపిస్తున్నాయి. మెయిన్ వాళ్ళ స్ట్రైక్ బౌలర్ ప్రసిద్ధి కృష్ణ చాలా స్ట్రగుల్ అవుతున్నాడు. గత 2 మ్యాచ్లో చూసుకుంటే క్లోజ్ టు 15 ఎకానమీతో బౌలింగ్ చేశాడు. ఎట్ ది సేమ్ టైం వికెట్ చూసుకుని ఒకటే తీశాడు. సో మిడిల్ ఓవర్స్లో పరిస్థితి ఫెయిల్ అవ్వడం జీటీ టీంకి చాలా పెద్ద దెబ్బ కొడుతుంది. అలాగే లాస్ట్ మ్యాచ్లో రషీద్ ఖాన్ కూడా రన్స్ అవ్వడం చూసాం. ఎట్ ది సేమ్ టైం మిగతా బౌలర్స్ చూసుకుంటే కొంతవరకు ఇన్కన్సిస్టెంట్గా పెర్ఫామ్ చేస్తున్నారు. సో ప్రజెంట్ గుజరాత్ టీం దగ్గర అయితే కలెక్టివ్నెస్ మిస్ అవుతుంది.
అంటే బౌలింగ్లోకి ఇద్దరు మంచిగా వేస్తే మిగతా వాళ్ళు ఫెయిల్ అయిపోతున్నారు. అండ్ బ్యాటింగ్లో చూసుకుంటే ఇద్దరు మంచిగా ఆడుతుంటే మిగతా వాళ్ళందరూ ఫెయిల్ అయిపోతున్నారు. దీంతో గుజరాత్ టీం ఈ మ్యాచ్లో దీన్ని అధిగమించే ప్రయత్నం చేయాలి. ఒక కలెక్టివ్ ఎఫర్ట్ ఇవ్వాలి. అప్పుడు మాత్రం వాళ్ళు కంబ్యాక్ చేసి మ్యాచ్లు గెలిచేందుకు అవకాశం ఉంటుంది. ఇక టీంలో మార్పుల విషయానికి వస్తే గుజరాత్ టీం ఈ మ్యాచ్లో ఎలాంటి మార్పులు చేయకపోవచ్చు. అంటే లాస్ట్ మ్యాచ్లో వాళ్ళకి ఫెయిల్ అయింది మెయిన్ బౌలర్సే. దీంతో వాళ్ళ మానవ సత్తాన్ని పక్కన పెట్టేందుకు అవకాశం ఉండదు. పైగా చెన్నై చపాక్ పిచ్ ఇటు స్పిన్కి కూడా అనుకూలిస్తుంది. సో దీంతో గుజరాత్ టీం కూడా మ్యాచ్కి మోస్ట్ లైక్లీ సేమ్ ప్లేయింగ్లో వచ్చేందుకు ఎక్కువ అవకాశాలు ఉంటాయి. ఇక ప్లేయర్ బ్యాటిల్స్ విషయానికి వస్తే ఆబ్వియస్లీ పవర్ ప్లేలో సంజు శాంసన్కి మరియు సిరాజ్కి మధ్య బ్యాటిల్ ఉంటుంది. ఎందుకంటే ఇది ఒక మ్యాచ్ డిసైడింగ్ బ్యాటిల్ అని చెప్పుకోవచ్చు. సో గతంలో అయితే సిరాజ్ సంజును డామినేట్ చేశాడు. 7 ఇన్నింగ్స్లో 35 బంతులు వేస్తే 40 పరుగులు మాత్రం ఇచ్చాడు. అండ్ ఆల్సో 3 టైమ్స్ అవుట్ చేశాడు. దీంతో మ్యాచ్లో ఇన్ఫార్మ్ సంజు మియా మ్యాజిక్ని ఎలా కౌంటర్ చేస్తాడో చూడాలి. వేరేజ్ మరో ఓపెనర్ గైక్వాడ్కు చూసుకుంటే రబాడా మీద మంచి రికార్డ్ లేదు. 11 ఇన్నింగ్స్లో 66 బాల్స్ ఫేస్ చేస్తే 69 పరుగులు మాత్రమే చేశాడు. మోస్ట్ ఇంపార్టెంట్లీ 3 టైమ్స్ అవుట్ అయిపోయాడు. సో సిఎస్కే ఓపెనర్స్ ఇద్దరికి గుజరాత్ పవర్ ప్లే బౌలర్స్ మీద మంచి రికార్డ్ లేదు. దీంతోనైతే పవర్ ప్లేలో ఒక మంచి ఎగ్జైటింగ్ బ్యాటింగ్ చూడొచ్చు. ఇక గుజరాత్ బ్యాటింగ్ సైడ్ నుంచి చూసుకుంటే వాళ్ళకి అఖిల్ హుసేన్తో చాలా పెద్ద ప్రమాదం పొంచుంది. మెయిన్లీ ప్రజెంట్ అఖిల్ హుసేన్ చాలా మంచి ఫామ్లో ఉన్నాడు. అండ్ అతనికి శుభ్మన్ గిల్ మీద చూసుకుంటే ఎక్సలెంట్ రికార్డు ఉంది. 5 ఇన్నింగ్స్లో 2 సార్లు అవుట్ చేశాడు. అది కూడా 31 బంతులు వేస్తే 69 పరుగులు మాత్రమే ఇచ్చాయి. వేరేజ్ జాస్ బట్లర్ని చూసుకుని అఖిల్ హుసేన్ 4 టైమ్స్ అవుట్ చేశాడు. అండ్ ఆల్సో జేసన్ హోల్డర్కి అగైన్స్ట్గా చూసుకుని చాలా మంచి రికార్డు ఉంది. 4 ఇన్నింగ్స్లో 4 సార్లు అవుట్ చేశాడు. అది కూడా 13 బంతులు వేస్తే కేవలం 2 పరుగులు మాత్రమే ఇచ్చాడు. సో ఇంత మ్యాచ్లో గుజరాత్ టీంకి అఖిల్ హుసేన్ చాలా పెద్ద థ్రెట్లా ఉంటాడు. చూడాలి మరి అతను ఎలా కౌంటర్ చేస్తారనేది. ఈ మ్యాచ్లో అయితే 2 జట్లకి అగైన్ పవర్ ప్లే చాలా ఇంపార్టెంట్. అంటే గుజరాత్ బౌలర్ సిఎస్కే ఇన్ఫార్మ్ బ్యాట్స్మెన్ సంజు శాంసన్ పవర్ ప్లేలో అవుట్ చేయగలగాలి. వేరే సిఎస్కే బౌలర్స్ చూసుకుంటే ఆబ్వియస్లీ జీటీ టాప్ ఆటను తొందరగా అవుట్ చేయాలి. దీంతో ఆబ్వియస్లీ మ్యాచ్లో ఈ టీం అయితే పవర్ ప్లేని బోత్ బ్యాట్ అండ్ బాల్ రెండింటితో డామినేట్ చేస్తారు. వాళ్ళకి మ్యాచ్ గెలిచేందుకు ఎక్కువ అవకాశాలు ఉంటాయి. మరి మీరు ఈ మ్యాచ్లో ఏ టీం గెలుస్తుంది అనుకున్నారు కింద కామెంట్ చేయండి. ఇక రోజు సెకండ్ మ్యాచ్ విషయానికి వస్తే ఎల్ఎస్జీ వర్సెస్ కేకేఆర్. ఇది కూడా చాలా ఇంపార్టెంట్ మ్యాచ్. ఎస్పెషల్లీ ప్రజెంట్ ఈ 2 జట్లు పాయింట్స్ టేబుల్ బాటంలో ఉన్న టీమ్స్. దీంతో ఈ మ్యాచ్లో ఏ టీం అయితే గెలుస్తారో వాళ్ళు బాటం ప్లేస్ని తప్పించుకోవచ్చు. అంటే ఈ మ్యాచ్లో కేకేఆర్ టీం గెలిస్తే వాళ్ళు పైకి వస్తారు. లేదు లక్నో టీం గెలిస్తే వాళ్ళు ఇంకా పైకి వెళ్ళి కేకేఆర్ టీంని అక్కడ ఉంచుతారు. ఇన్ఫాక్ట్ 2 జట్లతో ఒక డోర్ డే మ్యాచ్ లాంటిదే. ఎస్పెషల్లీ కేకేఆర్ టీం ఈ మ్యాచ్లో ఓడిపోతే ఇంకా అస్సాం వెళ్ళిపోతారు. సో ఆల్రెడీ సీజన్లో అయితే ఉన్న 2 జట్ల మధ్య ఒక మ్యాచ్ చూసాం. ఈడెన్ గార్డెన్స్ వేదికగా ఆడారు. అండ్ ఆ మ్యాచ్లో చూసుకుంటే లక్నో టీం ఓడిపోవాల్సిందే. బట్ చివరిలో ముక్కులు చదురు ఒక మైండ్ బ్లోయింగ్ ఇన్నింగ్స్తో లక్నో టీంని గెలిపించాడు. బట్ ఏదో ప్రజెంట్ ఫామ్ ప్రకారం చూసుకుంటే మాత్రం కోల్కతా వాళ్ళు కనీసం లాస్ట్ మ్యాచ్లోనే గెలిచేస్తున్నారు. బట్ లక్నో టీం అలా కాదు, వరుసగా 4 మ్యాచ్లు ఓడిపోయి మ్యాచ్లోకి వస్తున్నారు. వీళ్ళు వాళ్ళ హోమ్ గ్రౌండ్లో చూసుకుంటే అసలు మంచి రికార్డ్ కనిపించట్లేదు. వరుసగా 7 మ్యాచ్లు ఓడిపోయారు. సో ఆల్రెడీ ఆడేది లక్నో టీం వాళ్ళ హోమ్ గ్రౌండ్లో 3 మ్యాచెస్ ఆడారు. బట్ 3 మ్యాచ్లు కూడా ఓడిపోవడం చూసాం. అయితే 2 జట్ల మధ్య అట్టాడ్ రికార్డులో చూసుకుంటే మాత్రం లక్నో టీంకి అడ్వాంటేజ్ కనిపిస్తుంది. అంటే మొత్తం 7 మ్యాచ్లు తలబడితే లక్నో వాళ్ళు 5 గెలిచారు. బట్ కోల్కతా టీం 2 మ్యాచ్లోనే గెలిచింది. సో సంహా లక్నో టీం అయితే కేకేఆర్ టీంని బాగానే డిఫీట్ చేస్తూ వస్తున్నారు. కానీ ఈ మ్యాచ్లో చూసుకుంటే ఖచ్చితంగా కేకేఆర్ టీం మీద కంటే లక్నో టీం మీద ఎక్కువ ప్రెషర్ ఉండబోతుంది. ఇక ఈ మ్యాచ్ ఆడిపోయి ఎక్నా స్టేడియం యొక్క పిచ్ రిపోర్ట్ చూసుకుంటే చాలా వరకు లో స్కోరింగ్ గేమ్స్ వస్తున్నాయి. ఈ సీజన్లో ఇప్పటివరకు ఒక మ్యాచ్లో కూడా 200 మార్క్ చూడలేదు. ఇన్ఫాక్ట్ ఏడాది గ్రౌండ్లో 3 మ్యాచ్లు కలిపి ఫస్ట్ ఇన్నింగ్స్ యావరేజ్ స్కోర్ చూసుకుంటే కేవలం 155 మాత్రం ఉంది. సో క్లియర్ ఇక్కడ పిచ్ అయితే బౌలర్స్కి బాగా అనుకూలిస్తుంది. ఎస్పెషల్లీ పేస్ బౌలర్స్కి చాలా మంచి హెల్ప్ లభించడం చూస్తున్నాం మనం. దీంతో మరోసారి మనం సిమిలర్ కైండ్ ఆఫ్ వికెట్ని ఎక్స్పెక్ట్ చేయవచ్చు. పైగా వెదర్ ఫోర్కాస్ట్లో చూసుకున్న చాలా వరకు హీట్ వేవ్ కనిపిస్తుంది. దీంతో మరోసారి పిచ్ డ్రైగా ఉంటూ 2 పేసర్గా ఉంటుంది అండ్ పేస్ బౌలర్స్కి ఎక్కువ అనుకూలిస్తుంది. అయితే టాస్ విషయానికి వస్తే మాత్రం కొంతవరకు ట్రిక్ అని చెప్పుకోవచ్చు. అంటే ఈ ఏడాది ఫస్ట్ బ్యాటింగ్ చేసినా గెలిచారు, అలాగే చేసినా గెలిచారు. బట్ ఐడియల్గా చూసుకుంటే మాత్రం చేసింగే కాస్త బెటర్ ఆప్షన్. ఎందుకంటే సెకండ్ హాఫ్లో డ్యూ ఖచ్చితంగా పడుతుంది. కానీ లాస్ట్ మ్యాచ్లో లక్నో టీం చాలా వర్స్ట్గా ఓడిపోవడం చూసాం. చిన్న టార్గెట్ని కూడా చేయలేకపోయారు. బట్ డెఫినెట్లీ కండిషన్స్ బేస్ చేసుకుని ఐటీఎల్ సినారియో చూసుకుంటే మాత్రం టాస్ గెలిచిన కెప్టెన్ ముందుగా ఫీల్డింగ్గా తీసుకుంటారు. ఇక టీమ్స్ విషయానికి వస్తే లక్నో టీం యొక్క స్ట్రగుల్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. వాళ్ళ బౌలింగ్ అదిరిపోతుంది. కానీ బ్యాటింగ్ చూసుకుంటే మాత్రం ఎంత వరస్ట్గా ఉందంటే అంత వరస్ట్. ఈ సీజన్లో ఇది వరస్ట్ బ్యాటింగ్ అనే పోల్దని చెప్పుకోవచ్చు. సో లక్నో టీం అయితే ఏవో ప్రయోగాలు చేస్తున్నారు. మార్క్రౌండ్ పట్టుకెళ్ళి మిడిల్ ఆర్డర్లో పెట్టారు, బదులను ఓపెనర్ చేశారు. వేరే టాప్ ఆర్డర్లో బాగా ఆడే పొరాన్ని తీసుకెళ్ళి మిడిల్ ఆర్డర్లో పెట్టారు. సో ఇందులో లక్నో టీంకి ప్రజెంట్ ఏమీ కలిసి రావట్లేదు. వాళ్ళు ఇంకేదైనా ప్రయోగం చేస్తే ఈ మ్యాచ్లో పొరాన్ని ఓపెనర్గా పంపితే బాగుంటుందేమో. లేదు పొరాన్ని పక్కన పెట్టి బ్రెజిల్ లాంటి ప్లేయర్కి ఛాన్స్ ఇచ్చినా బాగుంటుంది. అట్ ది సేమ్ టైం వాళ్ళు ఈ మ్యాచ్లో ముక్కులు చదవడానికి కాస్త అబ్దాడడం అయితే బెనిఫిట్ పొందే అవకాశం కూడా ఉండొచ్చు. సో ఏదో చేసి ఈ మ్యాచ్లో లక్నో బ్యాటర్స్ ఎలా అయినా సరే ఫామ్లోకి రావాలి. మళ్ళీ వాళ్ళ క్యాప్టెన్ మంచి నాక్ ఆడితే టీం గెలిచేందుకు ఎక్కువ అవకాశాలు ఉంటాయి. ఇక బౌలింగ్ విషయానికి వస్తే లాస్ట్ మ్యాచ్లో ఆవేష్ ఖాన్ని పక్కన పెట్టి మయాంక్ యాదవ్ని తీసుకొచ్చారు. ఇది బ్యాక్ ఫైర్ అయింది. బట్ మిగతా బౌలర్స్ అందరూ కూడా చాలా అద్భుతంగా బౌలింగ్ చేస్తున్నారు. ఎస్పెషల్లీ ప్రిన్స్ యాదవ్ ప్రతి మ్యాచ్లో కన్సిస్టెంట్గా వేయడం చూస్తున్నాం. అలాగే షమీ చూసుకున్న, మోషన్ ఖాన్ చూసుకున్న చాలా వరకు మంచి ఫామ్లోనే ఉన్నారు. సో హిందీ మ్యాచ్ కోసం లక్నో టీం మళ్ళీ బ్యాక్ టు ద నార్మల్ వెళ్ళొచ్చు. అంటే ఆవేష్ ఖాన్ మళ్ళీ తిరిగి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తారు. లేదు మయాంక్ యాదవ్కి మరో ఛాన్స్ ఇవ్వాలనుకుంటే మాత్రం సేమ్ కాంబినేషన్ వచ్చేందుకు ఎక్కువ అవకాశాలు ఉంటాయి. ఇక కోల్కతా టీం విషయానికి వస్తే వాళ్ళకైతే లాంగ్ గ్యాప్ వచ్చింది. అంటే మళ్ళీ 1 వీక్ తర్వాత మ్యాచ్ ఆడబోతున్నారు. సో చివరికి ఆర్ఆర్ టీంతో క్లోజ్ మ్యాచ్లో మంచిగా పెర్ఫామ్ చేశారు, గెలిచారు. బట్ స్టిల్ కోల్కతా టీంకి సమస్యలు అలానే కనిపిస్తున్నాయి. మళ్ళీ బ్యాటింగ్లో చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అయితే వాళ్ళకి బౌలింగ్లో గుడ్ న్యూస్ ఏంటంటే మతీష్ పత్రాని ఈ మ్యాచ్కి అందుబాటులోకి రాబోతున్నాడు. సో ఇంత ఖచ్చితంగా ఈ మ్యాచ్ కోసం కేకేఆర్ టీం ఎవరొక ఫారెన్ ప్లేయర్ని పక్కన పెట్టాలి. నేనైతే టీమ్ సేఫర్ని పక్కన పెట్టేస్తారు అనుకుంటున్నా. ఎందుకంటే మిగతా ముగ్గురు ఎంతో కొంత పెర్ఫామ్ చేస్తున్నారు. అంటే నరేన్, గ్రీన్ మరియు పోవెల్ ముగ్గురు బాగానే ఆడుతున్నారు. దీంతో సరిగ్గా పెర్ఫామ్ చేయలేకపోతున్న టీమ్ సేఫర్ని పక్కన పెట్టి నరేన్ ఓపెనర్గా తీసుకొస్తే బాగుంటుంది.
లేదు మాకు టీమ్ సేఫట్ కావాలనుకుంటే ఒక బ్యాట్స్మెన్ తగ్గించుకోవాలి. అంటే రోమన్ పౌల్ ప్లేస్లో మతీష్ పతిరానాని తీసుకురావాలి. ఇనివల్ లాస్ట్ మ్యాచ్లో అయితే కోల్కతా బౌలర్స్ చాలా మంచిగా బౌలింగ్ చేశారు. మిల్వాల్ స్పిన్ కాంబినేషన్ మళ్ళీ తిరిగి తమ మోజును అందుకోవడం చూసాం. అంటే వరుణ్ చక్రవర్తి ఎక్సలెంట్ స్పెల్స్ వేస్తున్నాడు, తిరిగి ఫామ్ అందుకున్నాడు. అలాగే సునీల్ నారాయణ కూడా చాలా బాగా వేస్తున్నాడు. అండ్ ఆల్సో కార్తిక్ తాగి కూడా చాలా మంచి బౌలింగ్ చేస్తున్నాడు. సో వీళ్ళకి కూడా 10 రన్ కూడా క్లిక్ అయితే వాళ్ళ బౌలింగ్ ఇంకా బాగా సెట్ అవుద్ది. అయితే బ్యాటింగ్లో చూసుకుంటే మాత్రం ఇంకా మెయిన్ ప్లేయర్స్ ఫామ్లోకి రావాల్సిన అవసరం ఉంది. అంటే గత 2 మ్యాచ్లో గ్రీన్ మరియు రింకు సింగ్ మంచి ఫామ్లోకి వచ్చారు. బట్ టాప్ ఆర్డర్లో రహానే మరియు రఘువంశీ సరిగ్గా రన్స్ కొట్టలేకపోతున్నారు. సో ఇంత వీళ్ళు కూడా సెట్ అయ్యారంటే కోల్కతా టీం మళ్ళీ జాగ్రత్తగా విజయాల పాటు పట్టొచ్చు. ఇక టీంలో మార్పులు విషయానికి వస్తే ముందు చెప్పినట్టు మతీష్ పత్రాన్ని తిరిగి టీంలోకి వస్తాడు. అండ్ మోస్ట్ లైక్లీ టీమ్ సేఫ్ట్ ప్లేస్లో అతను తీసుకునేందుకు అవకాశాలు కనిపిస్తున్నాయి. సో అదర్ దాన్ దిస్ మనమైతే ఈ మ్యాచ్లో కోల్కతా యొక్క ప్లేయింగ్ లెవెన్లో ఎలాంటి మార్పులు ఎక్స్పెక్ట్ చేయట్లేదు. ఇక ప్లేయర్ బ్యాట్స్ విషయానికి వస్తే పెద్ద ఇంట్రెస్టింగ్ బ్యాట్స్ ఏమీ కనిపించట్లేదు. కేవలం 2 బ్యాట్స్ మాత్రం ఉన్నాయి. అవి కూడా లక్నో బ్యాటింగ్ సైడ్ నుంచే. సో గతంలో చూసుకుంటే లక్నో కెప్టెన్ పంత్ను 10 రన్ 3 టైమ్స్ అవుట్ చేశాడు. అది కూడా 4 ఇన్నింగ్స్లో 29 బాల్స్కి 55 రన్స్ ఇచ్చాయి. సో ఇంత మరోసారి ఈ మ్యాచ్లో ఇద్దరి మధ్య ఒక మంచి బ్యాట్లు ఎక్స్పెక్ట్ చేయొచ్చు మనం. అలాగే మార్క్రమ్ చూసుకుంటే వరుణ్ చక్రవర్తి గతంలో 6 సార్లు అవుట్ చేశాడు. సో గత 2 మ్యాచ్లు కూడా మార్క్రమ్ మిడిల్ ఆర్డర్లో బ్యాటింగ్ చేస్తాడు కాబట్టి మనమైతే ఈ మ్యాచ్లో వీళ్ళిద్దరి మధ్య కూడా ఒక మంచి బ్యాట్లు చూడొచ్చు. ఇനി ఓవరాల్గా చూసుకుంటే నాకైతే ఈ మ్యాచ్లో కేకేఆర్ టీమే కాస్త ఫేవరెట్స్గా కనిపిస్తున్నారు. అంటే వాళ్ళ బౌలింగ్ మెల్లగా సెట్ అయిపోతుంది. అట్ ది సేమ్ టైం రింకు సింగ్ లాంటి వాళ్ళు కూడా ఫామ్లోకి వచ్చారు. సో ప్రజెంట్ 2 టీంలో కూడా బౌలింగ్ స్ట్రెంత్గా కనిపిస్తుంది. అట్ ది సేమ్ టైం బ్యాటింగ్ చాలా వర్స్ట్ ఫామ్లో ఉంది. దీంతో మ్యాచ్లో 18 బ్యాట్స్మెన్ అయితే కాస్త బెటర్గా పర్ఫామ్ చేస్తారు. వాళ్ళకి మ్యాచ్ గెలిచేందుకు ఎక్కువ అవకాశాలు ఉంటాయి. మరి మీరు ఈ మ్యాచ్లో 18 గెలుస్తారు అనుకుంటున్నారు కింద కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.